దాన్ని కట్ చేసిన విధానం కానీ, దాన్ని రవాణా చేసిన విధానం కానీ, అలాగే దాన్ని సరైన స్థలంలో ఉంచడానికి ఉపయోగించిన పద్ధతులు ఏ ప్రసిద్ధ పురాతన నాగరికత లేదా నేటి టెక్నాలజీతో కూడా సాధ్యం కాకపోవచ్చు. అంతేకాకుండా ఈ ఖని నుండి బాల్బెక్ వరకు ప్రయాణం పర్వతాల కారణంగా ఎత్తులు తగులుగా ఉంటుంది. పురాతన యుగంలో కూడా ఈ రాళ్లను రవాణా చేయడానికి ఏదైనా మార్గాన్ని తయారు చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు. ఆ రాళ్లను ఒకవేళ బాల్బెక్ వరకు తీసుకువచ్చినా కూడా వాటిని అంత పైకి ఎలా పెట్టారు అనేది కూడా ఒక అర్థం కాని విషయం. ఒకవేళ వారు వాటిని పైకి లాగడానికి పులీ సిస్టమ్ ఉపయోగించారు అని భావించినప్పటికీ పులీ సిస్టమ్ యొక్క అటాచ్మెంట్ సూచించే గుర్తులు రాళ్లపై ఎక్కడ కనిపించలేదు. బాల్బెక్ లో కనిపించే ఈ అతిపెద్ద రాళ్లు మనకు పురాతన నాగరికతలో మానవులు చాలా పెద్ద పరిమాణంలో అతిపెద్ద శరీరాలతో శక్తివంతంగా ఉండేవారు అనే విషయాలను సూచిస్తాయి. కొన్ని పురాతన గ్రంథాల ప్రకారం కూడా అప్పటి మానవులు చాలా పొడవుగా శక్తివంతంగా ఉండేవారని ప్రస్తావించబడ్డాయి. వారి దగ్గర మానవాతీత శక్తులు కూడా కలిగి ఉన్నాయని చాలా గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి. కొన్ని గ్రంథాల్లో వారి పొడవు 450 అడుగులుగా ప్రస్తావించబడ్డాయి. అలాగే కొన్ని గ్రంథాల్లో 100 అడుగుల పొడవైన మనుషులు ఉండేవారని ప్రస్తావించబడింది. బహుశా అప్పటి నాగరికతలో ఇలాంటి అతిపెద్ద శరీరాకృతి గల మనుషులు ఉన్న కారణంగా ఇటువంటి పెద్ద రాళ్లను కూడా మోసేవారేమోని అనుకోవచ్చా?